ఒక్క నిమిషం ఆగండి. మీరు జాను కదా? మొహం చూస్తే అలాగే ఉంది. ఆ, నా గెస్ రాంగ్గా ఉండదు. అయినా నా పేరు మీకెలా తెలుసు? అయితే మీరు జానువే కదా? అవును. ఓ మై గాడ్, జాను హాయ్, హౌ ఆర్ యూ? అసలు మీరెవరు? నా పేరు మీకెలా తెలుసు? మీ క్లాస్లో బంటి అనేవాడు ఒకడు ఉండేవాడు, గుర్తుందా? హా, నల్లగా పొట్టిగా ఉండేవాడు. యా యా, అది నేనే. యా యా, అది నేనే. జోకు లేకు. చెవులో పూలేమైనా కనిపిస్తున్నాయా నీకు? హే నిజం, ఏదో యూఎస్కి వెళ్ళి రంగు పొంగు మారింది తప్ప అది నేనే. ఏంటి ఇంకా నమ్మవా? లేదు లేదు, చూస్తూ ఉంటే తెలుస్తుంది. ఓహ్ ఓకే. ఇంకేం మరి, పెళ్ళయిందా? అదేంటి, ఎవరైనా లవర్ ఉందా అని అడుగుతారు, నువ్వేం డైరెక్ట్గా పెళ్ళంటున్నావు? అంటే లవ్ తర్వాత ఎలాగో మ్యారేజే కదా, సో డైరెక్ట్గా పెళ్లి గురించి అడిగేశా. లేదు ఇంకా. నువ్వు? అందుకే వచ్చా. అంటే అంటే మ్యాచెస్ చూస్తున్నారు, సో ఏదో ఒకటి సెట్ అయితే చూద్దాం. ఎంత యూఎస్లో ఉన్నా హైదరాబాద్ అమ్మాయినే పెళ్లి చేసుకుందామని పట్టు వచ్చేసా. అదేంటి, యుఎస్లో అమ్మాయిలు బాగోరా? అలా అని కాదు, రిలేషన్స్కి వాల్యూ తక్కువ. అదేంటలా? అదేంటంటే ఏమో నాకు కూడా తెలీదు. లవర్ ఉందా అయితే? లవర్ ఉంటే మ్యాచెస్ చూడడానికి ఎందుకు వస్తాను మేడం? అది కరెక్టేలే. అవును, ఇంతకీ ఏం చేస్తున్నావు నువ్వు? ఐఎమ్ డెంటల్ డాక్టర్. సో ఎవరైనా పళ్ళు ఊడగొట్టుకుంటే అంటిస్తావన్నమాట? కావాలంటే ఊడకొడతా కూడా. ఫనీ. ఫ్యామిలీ అంతా ఇక్కడేనా? 1 minute. చెప్పరా. అరే ఏడున్నారా సామి, మెసేజ్ కూడా చూసుకోవారా నువ్వు? నీకు మెసేజ్ చేసిన డేటా కూడా అయిపోతుందిరా. ఇగో బయటకు వచ్చినారా, జాను కనిపిస్తే మాట్లాడుతున్నా. ఏ జాను? ఎవరికి జాను? మన స్కూల్ మేట్ మామ జాను. ఓహో, ఆ పిల్లనా? ఏమంటుందిరా? ఏం లేదు కానీ ఫస్ట్ కాల్ ఎందుకు చేసినావో చెప్పు. సినిమాకి వస్తావేమని ఫోన్ చేసినారా? ఏ షోరా? నువ్వు ఏ షో అంటే ఆ షోరా. ఫస్ట్ షోకి పోదామా? ఫస్ట్ షో ఓకే కానీ ఇంతకీ ఏ సినిమా చెప్పు. యానిమల్ పబ్లిక్ టాక్ మంచిగుంది, దానికి పోదాం. సరే కానీ మళ్ళా రైట్ రా. ఫోన్ మాట్లాడే గ్యాప్లోనే వెళ్ళిపోయిందా? మరీ ఇంత పొగరా ఈ పిల్లకి. హలో, ఎవరు? చెప్పుకో చూద్దాం. మహేషా? ఎలా కనిపెట్టావు? నా నెంబర్ ఎలా వచ్చింది నీకు? పింకీ ఇచ్చిందిలే. దాన్నెప్పుడు కలిసావు? నువ్వు అట వెళ్ళావు, తనిటి వచ్చింది. సిగ్గులేదా దానికి? అడగగానే అలా ఎలా ఇచ్చింది నెంబరు? అడగగానే ఏమి ఇవ్వలేదు, 1000 రూపాయలు ఇస్తే ఇచ్చింది. ఛీ, మరీ ఇంత కమర్షియల్ అనుకోలేదాన్ని. సర్లే కానీ ఈవినింగ్ ప్లాన్స్ ఏంటి? సినిమాకి వెళ్దాం, వస్తావా? ఫోన్ పెట్టరా ఫస్ట్. చిదినమ్మ ఇది కట్ చేసింది. ఫోన్ చేసి మాట్లాడాలన్నావు, 15 మినిట్స్ అయింది, ఏం మాట్లాడవేంటి? నాకు పెళ్లి సెట్ అయింది. అదేంటి, మొన్నే కదా నడుస్తున్నాయన్నావు? లాస్ట్ వీక్ చూసింది, ఈ వీక్ ఓకే అయింది. ఇంట్లో అదే మాట్లాడుకుంటున్నారు, అందుకే బోర్ కొట్టి నీకు ఫోన్ చేశా. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. అవును, ఇంతకీ ఏమైనా తిన్నావా? లేదు, వెళ్దామా ఇంకా? అదేంటి ఇప్పుడే వచ్చాం, అప్పుడే వెళ్దామా? అంటే కొంచెం హెడ్డేక్గా ఉంది. సడన్గా ఏంటి? చెప్పి రాదు కదా. అది కరెక్టేలే. వెళ్దామా ఇంకా? సరే నీ ఇష్టం.
పెళ్ళి ఎప్పుడు అనుకుంటున్నారు? నేను ఇంకా 2 వీక్స్ ఉంటా మామ. ఈ 2 వీక్స్లో చేసేద్దాం అనుకుంటున్నారు. బ్యాచులర్ పార్టీ ఇస్తున్నావా లేదా ఇంతకీ? ఇవ్వకుండా ఎందుకు ఊకుంటా మామ? మీరు ఊకుంటారా నేను ఇవ్వకుంటే? మొత్తానికి సెటిల్ అయ్యి మంచిగా పెళ్లి చేసుకుంటున్నావురా. కంగ్రాట్స్ మచ్చా. అన్నీ సవ్యంగా జరిగితే అదే చాలు మామ మనకి. అరే ఎందుకురా అంతగానం నెగిటివ్ ఆలోచిస్తావు నువ్వు? ఈ మధ్య అమ్మాయిల్ని చూస్తుంటే భయం అవుతుంది మామ. కనుక్కున్నావారా పాస్ట్లో పిల్లకి బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారేమో అని? లేదురా, మా ఇద్దరికి అంత టైం దొరకట్లేదు. ఫోన్లో మాట్లాడరా, కలిస్తేనే పని అవుతుంది ఏంది నీకు? ఇలాంటివి ఫోన్లో అడిగితే గలీజ్గా ఉంటుంది మామ. డైరెక్ట్గా అడిగితేనే బెటర్. అరే లేదురా, ఆ పిల్లని చూస్తే నాకు అట్లా అనిపిస్తలే. మంచి పిల్ల లెక్కనే ఉంది. ఏమోరా, మనకు తెలియదు కదా. అరే మా అయ్య ఫోన్ చేస్తుండ్రా భయ్, నేను పోయి వస్తా. ఎప్పుడు పోవాలి షాపింగ్కి? పొద్దున స్టార్ట్ చేస్తా మామ, ఇక గ్యాప్ ఉండదు మనకి. సరే నేను పొద్దుగాల వస్తా మరి. రైట్ మామ. మరి రైట్. వస్తున్నా. ఏమైందిరా ఈ టైంలో కాల్ చేసినావు? మామ ఒక సాడ్ న్యూస్ రా. సాడ్ న్యూసా? ఏమైందిరా? ఆ పిల్ల జంప్ అయిందిరా మామ. అట్లెట్లా రా? పొద్దున్నే అనుకున్నాం కదా మామ మంచి పిల్లని. అవునరా, మరి ఇంత మంచి పిల్ల అనుకోలేదురా. ఏమోరా, ఇంట్లో వాళ్ళేమో ఈ ఇయర్ నీ జాతకం బాగాలేదు, వచ్చే సంవత్సరం చేద్దామంటున్నారు. ఏం అర్థమవుతలే. మళ్ళీ నెక్స్ట్ ఇయరా? అవునరా. అరే నువ్వు ప్రతిసారి ఇక్కడికి రావుడు, మీ వాళ్ళు నెక్స్ట్ ఇయర్ నేను వెనక్కి పంపుడు, ఇదే పని ఆరా మీ వాళ్ళకిగా? ఏమోరా, నాకేం అర్థమవుతలేదు, అంత లొల్లి అవుతుంది. అరే ఇంకో ఆప్షనే లేదా మావా? ఏమోరా, ఆ దేవునికే తెలియాలంతా. కట్ చేసిండు. ఇంకా దేవుడే దిక్కిగా. చెప్పన్నా. అరే వాళ్ళు జరిగిన దానికి చాలా సారీ ఫీల్ అవుతున్నారు రా. వదిలే అన్న, వాళ్ళ చేతిలో మాత్రం ఏముంది. కానీ మన దగ్గర ఒక గుడ్ న్యూస్ ఉందిరా. ఏందో ఆ గుడ్ న్యూస్? వాళ్ళ చెల్లి కూతుర్ని ఇచ్చి పెళ్లి చేస్తా అంటున్నారు రా. నీకు ఓకే అంటే అదే ముహూర్తానికి చేస్తా అంటున్నారు రా. వదిలే అన్న, నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు. అరే నా మాట వినరా, నీకున్న బిజీ షెడ్యూల్కి ప్రతిసారి హైదరాబాద్ రావాలంటే నీకు కూడా కష్టమే కదరా. సరే ఏదో ఒకటి చేయండి. చెప్పురా. మచ్చా నీకు గుడ్ న్యూస్ మామా. అరే మొన్ననే కదరా బ్యాడ్ న్యూస్ అన్నావు, మళ్ళీ ఏం గుడ్ న్యూస్ రా? చెల్బే, పెళ్ళి అదే రోజు సెట్ అయింది, కాకపోతే పెళ్లి కూతురు మారిందంతే. కొత్త పెళ్లి కూతురేంద్రా? ఆ కొత్త పెళ్లి కూతురు పేరేం పేరో తెలుసా? జాను. జానువా? ఏంది షాక్ అయినావా? అరే దాన్నే గ్యాప్లో సెట్ చేసినావురా? నేనేం సెట్ చేయలేదు మామా, అదంతా దేవుడి స్కెచ్. అరే ఏం మాట్లాడుతున్నావురా? హాయ్. హాయ్. ఏంటి ఒక్కదానివే కూర్చున్నావు? ఊరికే అలా గాలి కోసం. ఓ, నువ్వు స్మోక్ చేస్తావా? ఏంటి అలా అడిగావు? మొన్న పాన్ షాప్ దగ్గర కనిపిస్తే. అదా, విక్స్ కోసం వచ్చిండే. ఇంతకేమైంది? నీ పెళ్ళి ఫిక్స్ అయిందా? నిన్న నైటే అమ్మాయి జంప్ అయిపోయింది. అదే ఏడుపు ముఖంతో నైట్ అంతా నిద్ర కూడా పోలేదు. ఆ అమ్మాయి పేరేంటి? జయ. భానుప్రకాష్ వాళ్ళ కూతురా? నీకెలా తెలుసు? తెలుసులే, మాకు వాళ్ళకి పడదు. వాళ్ళేమవుతారు మీకి? అదొదిలే, ఆ సోదంతా చెప్పే ఓపిక నాకు లేదు. ఒక్క నిమిషం, ఫోన్ వస్తుంది. చెప్పన్నా. అరే ఆ అమ్మాయి ఫోటో వాట్సాప్ చేసినా చూసుకో. సరే.
అదిరా జరిగింది. అరే ఇంతకీ జానుకి నువ్వు అంటే ఇష్టమేనారా? అరే అది నన్ను చూసిన రోజే పడిపోయిందంట్రా. మరేమో గొడవలు అవుతున్నాయి అన్నది. ఏ పరువు కోసం వాళ్ళందరూ కలిసిపోయారు మామ. ఎట్లాగూ జానుకు నేనంటే ఇష్టమే కదా, సో అంతా క్లీన్గా సెట్ అయిపోయింది. కంగ్రాట్స్ మావా. ఇక మహేష్ గారు నో మోర్ బ్యాచులర్ మామ.